అసలు నిఖార్సైన జర్నలిజం అంటే ఏందో కూడా మీకు చూపించబోతున్నా. నమస్తే. నిన్న మీకు ఒకటి చూపించిన ఎక్కడ మనకు ఓఆర్ స్పోర్ట్స్ విలేజ్‌లో ఏవైతే అక్రమ కట్టడాలు ఎందుకనంటే ఏది బఫర్ జోన్‌లో ఉన్నవన్నీ కూడా హైడ్రా చాలా ముందుకు దూసుకుపోతుంది అన్న విషయాన్ని మీకు అక్కడ కూల్చివేసిన కట్టడాలను చూపించినాం. ఈ హైడ్రా తీసుకున్నది ఒక మంచి నిర్ణయమే. ప్రతి ఒక్కరు కూడా స్వాగతించదగ్గ విషయమే. అయితే ఇక్కడ ఏందంటే నిన్న నేను ఎవరిది మన మంత్రి తెలంగాణ మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ కూడా చూపించిన. అది ఎక్కడుంది? ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లో ఉంది మరి. మరి ఇవి కూడా కూలగొట్టాలి కదా! ఎందుకనంటే ముందు రాజకీయ నాయకుల మీద ఆ పార్టీ, ఈ పార్టీ అని చూడకుండా రాజకీయ నాయకుల కానించి మొదలుపెడితే మిగతా వాళ్ళకి కూడా ఒక బుద్ధొస్తది. కానీ ఇక్కడ ఎట్లుంది అనంటే ఎక్కడో అక్కడ కొంతమందిది కూలగొట్టేసి మిగతావన్నీ కూడా మరి ఎందుకు వదిలేస్తున్నారు? యెస్. మీకొక సీరీస్ నేను చెప్పబోతున్నాను. అంటే అసలు నిఖార్సైన జర్నలిజం అంటే ఏందో కూడా మీకు చూపించబోతున్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరికి అక్కరొచ్చిన మ్యాటర్ వాళ్ళే చూపించుకుంటున్నారు కదా! మరి ఇవెందుకు చూపిస్తలేరు ఇయాల? హైడ్రా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఇంతమంది సిబ్బంది వెల్ ట్రైన్డ్ సిబ్బంది రంగనాథ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుండని చెప్తున్నారు కదా! మరి ఇట్లాంటి ఫామ్ హౌస్‌లను ఎట్లా ఇడిచిపెట్టిర్రు? మీరు చూస్తున్నారు. ఇది కూడా ఏంటిది? హిమాయత్ సాగర్ నీళ్ళలో ఎఫ్‌టిఎల్ ఎక్కడి దాకా నీళ్ళొస్తాయంటే పెద్ద రాయికి లెవెల్‌లో దానికి సమానంగా అక్కడ మీకు రెసిడెన్స్ కనిపిస్తుంది కదా! ఫామ్ హౌస్ అది. ఎవరు కట్టుకున్నారది? పట్నం మహేందర్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ నేత అయిన పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి. సో, ఇప్పుడు అది దాన్ని కాస్త ఆయన ఎంక్రోచ్ చేసిండు. దాన్ని ఆక్రమించిండు. మనం దాన్ని చూస్తే దానికి అవతల కూడా నీళ్లున్నాయి. తీసుకొచ్చి నీళ్ళలో కట్టుకున్నాడు. దాన్ని నీళ్ళలా కట్టుకున్నాడు. అయితే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏందంటే మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఉండాలి. ఇక్కడ రాజకీయ నాయకులా లేకపోతే ఒక్కొక్కరికి ఒక రకమైన పీట కాకుండా అంటే రాజకీయ నాయకులైతే పెద్ద పీట వేస్తాము, సామాన్యులకైతే ఇంకేదో చేస్తాం అనుకోకుండా రాజకీయ నాయకులకు సంబంధించిన ఫామ్ హౌస్‌లను మరి ఎందుకు ఇష్టపెడుతున్నారు? మీరే చెప్పారు కదా! ఏవైతే ఎఫ్‌టిఎల్ దగ్గర ఉన్నాయో, ఏవైతే బఫర్ జోన్‌లో ఉన్నాయో, ఏవైతే చెరువులు, కుంటలు ఇవన్నీ అన్నారో కదా! మరి అట్లాంటిది ఇవి ఎందుకు ఇష్టపెడుతున్నారు అనేది మరి అంటే ఎందుకు మేము అంటే మా దృష్టికి ఏవైతే ఇలాంటి కట్టడాలను తీసుకొస్తే మేము వాటిని డెఫినెట్‌గా చర్యలు తీసుకుంటామనేసి మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పారు కదా! మరి దాని ప్రకారం అయితే మరి అసలు ఇవి వాటిలో ఉన్నాయా? మరి హైడ్రా ముందుకు సాగుతుందా? లేదా? మరి అక్కడక్కడే హైడ్రా తిరుగుతదా? ఎందుకంటే ఇప్పటివరకు దాదాపుగా ఒక 40 ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి 40 ప్రాంతాల్లో కట్టడాలు డెమాలిష్ చేసుకుంటూ పోతున్నారు కదా! సో, మరి ఇలాంటి ఫామ్ హౌస్‌ల సంగతి ఏంటి? పొంగులేటి రెసిడెన్సీ కూడా చూసినాము. ఆ తర్వాత సంధ్య గార్డెన్స్, సంధ్యా శ్రీధర్‌కి సంబంధించిన ఆయనది ఒక 10 ఎకరాల భూమికి సంబంధించి, అలాగే పొంగులేటికి సంబంధించిన 10 ఎకరాల భూమి అక్కడ 20 ఎకరాలు కబ్జా చేసి ఏం చక్కా వాళ్ళు అంటే గూగుల్‌లో కొడితే కూడా పొంగులేటి రెసిడెన్సీ అని కనిపిస్తుంది. అంటే ఇంత బాహాటంగా కబ్జాలు చేస్తున్నారు. అంటే మామూలోళ్ళ చేత కాదు కదా! పైకి మాత్రం బిల్డప్ ఇస్తూ మేమేదో పేద ప్రజలకు ఏదో చేస్తున్నాం, మేము చాలా నీతివంతంగా, న్యాయబద్ధంగా బతుకుతున్నామని చెప్పుకునే వీళ్ళు, మరి వీళ్ళు చేస్తున్న చర్యలేంటి? ఒక్కసారి మీరు ఈ విజువల్స్ గనక మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే చూడండి. ఎక్కడి వరకైతే నీళ్ళొస్తాయో అక్కడి వరకు ఆ చెట్టు చూడండి. అంటే తీసుకొచ్చి మంచి వ్యూ పాయింట్. నిజంగా పట్నం మహేందర్ రెడ్డికి మంచి టేస్ట్ ఉంది. మంచి వ్యూ పాయింట్‌లో ఈ ల్యాండ్‌ని మరి ఆనాడు కొన్నాడో తెలవదు, కబ్జా చేసిరో తెలవదు. ఎందుకంటే కొనడానికి ఆస్కారం లేదు కదా! ఇవి బఫర్ జోన్‌లో ఉన్న ప్రభుత్వ భూములైతే ఈ ల్యాండ్స్ ఎట్లా కొనుక్కుంటారు? ఎవరు అమ్మిండ్రు? వీళ్ళకి అసలు ఎవరిచ్చిర్రు ఇవి? మరి ఇవన్నీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలవదా? పోనీ హైడ్రాకు ఎలాంటి నిబంధనలున్నాయి? అంటే మీకు లోపట ఉన్నయి మాత్రమే కూలగొడతాం, అవతల ఉన్నయి కూలగొట్టమంటారా? మరి ఇట్లాంటి మంచినీటి జలాశయాలివి. ఈ మంచినీటి జలాశయాలని ఈరోజు కబ్జా చేసుకుంటూ పోతుంటే ఇది పెద్ద పరిణామం కాదా? మీరు చెరువులు, కుంటలు ఎన్ని చెరువులు మాయమవుతున్నాయో ఈరోజు మనం చూపిస్తున్నాం కదా! మరి ఈ చెరువుల మాటేంటి? జంట నగరాలకు మంచి జంట జలాశయాలనే వీళ్ళు
సో కబ్జా పెట్టిన నేపథ్యం చూస్తే ఇక్కడ చూడొచ్చు. అంటే వీళ్ళు ఎప్పుడు ఆక్రమించారనేది. ఇగో పిఎం రెడ్డి, పిఎం రెడ్డి ఇక్కడ ఉంది చూడండి. పిఎం రెడ్డి ఫామ్ హౌస్ ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఇక్కడ నుంచి ఆ గేట్ నుంచి లోపలికి వీళ్ళకు సీసీ రోడ్ కూడా వేసుకున్నారు. సో ఇక్కడ ఏం పెట్టుకున్నారు, ఇగో అటువైపు చూస్తే ఏమో తోటలాగా పెట్టారు. సో పశువులు మేస్తున్నది కనపడుతుంది. సో ఎంట్రన్స్లా ఇగో కొబ్బరి చెట్లు ఇట్లా ఉంది. కనీసము ఇంత కట్టుకుందామంటే పాపం పేదోడికి ఇంత జాగ కొనుక్కోనిక ఎన్నో కండిషన్లు ఉంటాయి. గింత జాగ దొరకాలంటే ఎంతో ఇదిగుంటుంది. అట్లాంటిది ఈ రాజకీయ నాయకుల విలాసవంతమైన భవనాలు ఉండడానికి, సేద తీరడానికి ఏంది ఇగో ఆ నీళ్ళే చూడు ఇక్కడికి వచ్చినాయి. ఆయన ఎక్కడి వరకు ఆక్రమించినాడు, ఎక్కడి వరకు మరి ఇది ఆక్రమించిందంటారా లేకపోతే మరి ఎవరిచ్చిందంటారా? ఇగో ఇవే నీళ్ళు చూడండి ఈ చివరి దాకా. అంటే ఇది దాటి నీళ్ళు ఎక్కడి వరకు వస్తాయనేది మనకి ఇగో వాళ్ళు మధ్యలో కట్టి ఇగో దీనికి ఎడ్జ్లో కట్టిన తర్వాత ఈ నీళ్ళు అక్కడి వరకు వెళ్తాయి. అంటే ఇప్పుడు ఇదంతా ఏంటిది? ఇప్పుడు అదంతా ఎంక్రోచ్మెంటే కదా. నాలాన్ని ఇప్పుడు ఏదైతే మీరు నాలాలు కుదిస్తే లేకపోతే నాలాల పైన కట్టడాలు కడితే సో మేము అన్ని బరాబర్ కూల్చేస్తామన్నప్పుడు మరి దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? ఇగో నీళ్ళు చూడండి ఎగ్జాక్ట్లీగా దీన్ని ఎంత కబ్జా చేసినడానికి మంచి కనపడుతున్న వైనం చూడు. మరి ప్రేమతోటి ఇచ్చిరా, వీళ్ళు కబ్జాలు చేసిరా, మరి దీనికైతే సమాధానాలు చెప్పాలి కదా. హైడ్రా నడుస్తున్న రోజులు అంటే ఫామ్ హౌస్లు అనగానే కొంతమంది పేర్లు చెప్పవలుస్తారు. ప్రతి ఒక్క మ్యాక్సిమం అందరికంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్లు కొంతమంది కొనుక్కొని కట్టుకుంటే మంచి జాగలలా, మిగతా వాళ్ళందరూ కూడా ఆక్రమించి కట్టుకున్న ఫామ్ హౌస్లను చూడండి ఒక్కసారి. ఇదంతా ఏంది ఇది? అదంతా కూడా ఎక్కడి వరకు జోన్ ఉండడానికి కూడా ఇది పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన యొక్క సేద తీరడానికి ఒక సేద గృహం అంటారో మరి మీరేమంటారో చూసిన వాళ్ళు డిసైడ్ చేయాలి. సో మరి ఇక్కడ ఏం పనులు చేస్తారో దానికి సంబంధించిన సో ప్రొక్లైనర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆ నీళ్ళకి ఆ ఇంటికి ఎంత దూరం ఉంది, ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి. ఇవన్నీ వచ్చినాయి. ఫ్లో కొట్టుకొచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కడి వరకు వస్తాయంటే దీన్ని సవ్యంగా సాగనీయకుండా దీన్ని కరెక్ట్గా తీసుకొచ్చి ఈ వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసుకున్న ఈ ఫామ్ హౌస్. మరి ఇది ఎందుకు కనపడలేదు? దీన్ని ఎందుకు వచ్చి కూలగొడతలేరు? అంటే కొన్ని నిన్న ఓరో స్పోర్ట్స్ సిటీలో కూడా అక్కడ రేకుల షెడ్లు అవి గులగొట్టిరు. ఆడ మళ్ళీ 3 అంతస్తుల, మీకు నేను ఆ వీడియోలో మళ్ళీ కూడా చూపిస్తా, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, దాన్ని గులగొట్టలే. జస్ట్ గేట్ మాత్రం ఇది చేసిపోయినారు. ఏది ఆ బిల్డింగ్ దగ్గర. ఇగో ఇది చూడండి వ్యూ పాయింట్. ఒకసారి చూద్దామా? చూడండి ఒకసారి. ఇగో ఇటు దీని చుట్టూ ఇగో ఇటు నీళ్ళు, అంటే చుట్టూ నీళ్ళు ఆల్మోస్ట్ అట్లనే ఏర్పాటు చేసుకున్నాడు. సో చూడండి ఇది బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇగో నీళ్ళు చూడండి. అంటే ఇవి కనబడతలేవా అంటున్నా. ఇది కాదా? దీన్ని ఏమంటారు? ఇది బఫర్ జోన్లో లేదా? ఇది ఎఫ్టీఎల్లో లేదా? ఇది ఈ వ్యూ పాయింట్ ఒక చిన్న దీవిలాగా ఏర్పాటు చేసుకున్నారు కదా. ఇగో మీకు అక్కడి నుంచి చూపిస్తే ఇగో నీళ్ళు చూడండి ఒకసారి. అంటే ఈ మధ్యలో దీన్ని ఏర్పాటు చేసి దాన్ని ఏమంటారు మరి? ఇగో మరే మిగతా వాళ్ళకి అంత తెలివి లేకన, అంటే ఎవరిదైతే పెద్దది ఉంటుందో, ఎంత పెద్ద చేయి ఉంటుందో, ఎంత పెద్ద నెర ఉంటుందో, ఎంత పెద్ద పైసలు ఉంటాయో వాళ్ళు మాత్రం నిర్మించుకోవచ్చు, ఆక్యుపై చేసుకోవచ్చు అని చెప్పడానికి కదా. ఇగో అటు కూడా వాళ్ళ ఇల్లు ఇట్లా చుట్టూ ఇది నీళ్ళ మధ్యలో ఉంది. అంటే తీసుకున్న నిర్ణయం మంచిది, మేము స్వాగతిస్తాం. కాకపోతే అన్నీ కూడా చర్యలు తీసుకుంటే ఇక్కడి నుంచే మొదలు పెడితే ఏమవుతుంది అని అంటే, చర్య ఇక్కడి నుంచే మొదలు పెడితే ముందు రాజకీయ నాయకుల దగ్గర నుంచి నిన్న మేము చూపించిన పొంగులేటిది కావచ్చు, లేదంటే ఒక కేవీపీది కావచ్చు, లేకపోతే వివేకుది కావచ్చు, ఇంకా నీళ్ళగా ఎవరైతే ఇప్పుడున్న బంధుమిత్రులు ఏది స్వయాన ముఖ్యమంత్రులు అని చెప్పబడే వాళ్ళకు దగ్గర వాళ్ళు నీళ్ళ కట్టినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఇంద్రకరణ్ రెడ్డితో సహా. మరి వీళ్ళందరికీ ఎవరిచ్చిర్రు? ఇట్లా చెప్పుకొస్తే కోకొల్లలు ఇంకా బాజాబ్తా ఇది ఏడుందో మీరు చూసారు కదా. దీన్ని ఏమంటారు అంటారు? దీన్ని ఏ రకంగా ఇప్పుడు కప్పిపుచ్చుకుంటారు?
దీన్ని ఇమ్మీడియట్‌లీ డెమాలిష్ చేసేసి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వానికి లేదా మరి బాధ్యత? ఈరోజు హైడ్రాని పెట్టేసి మీరు మంచి మార్కులు కొట్టేయాలనుకుంటున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా సో దీన్నెందుకు చేయలేదు? ఈ చుట్టూ వాటర్ మధ్యలో దీన్ని తీసుకొచ్చి లేదు కాదు మాది కాదని సమాధానం చెప్పమని చెప్పండి లేకపోతే. సో ఇది కూడా ప్రభుత్వం కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా బాధ్యత ఉంది కదా! రంగనాథ్‌కి ఏమైనా కండిషన్ ఒక లిమిటేషన్ ఏమైనా పెట్టారా? లేదు మీరు ఇవి మాత్రమే కూలగొట్టండి మిగతావి వదిలేయండి ఇగో ఇట్లాంటిగో ఈ ఆనుకొని ఈ నీళ్ళ మధ్యలో కట్టిన ఈ సుందరీకరంగా కట్టుకున్న వ్యూ పాయింట్ పెట్టుకున్న వాళ్ళని వదిలేయమని చెప్పిరా? మరెందుకు? ఇన్ని ఫామ్ హౌస్‌లు ఉంటే ఏ ఒక్క ఫామ్ హౌస్‌ని ఎందుకు మీరన్న మాటే కదా! హైడ్రా యొక్క లక్ష్యం ఏంటి? హైడ్రాని ఎందుకు తీసుకొచ్చిర్రు? ఆ! హైడ్రా ఎవరిని కేర్ చేయదనేసి మాటలు మాట్లాడరు కదా! మేము ఎవ్వరిని కేర్ చేయమని మాట్లాడరు కదా! మరి ఎవరిని కేర్ చేయమన్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా మీరు తుది మట్టం చేసుకుంటూ పోతే మిగతా వాళ్ళకి కూడా బుద్ధొస్తది కదా! ఇప్పుడు చెరువుల మధ్యలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద వెంచర్స్ ఏసిర్రు కదా! చెరువును మొత్తం ఇది చేసుకొని పెద్ద పెద్ద వెంచర్లు ఏస్తే మరి ఆ వెంచర్లను ఎందుకు టచ్ చేస్తలేరు? కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడుతుంటారు. మెల్లమెల్లగా అంటే మెల్లమెల్లగా కాదు అసలు వీటిని ఆ జోన్‌లోకి తీసుకుంటారా లేదా? సో మేమిది మాత్రము ముఖ్యమంత్రి దృష్టికి అలాగే హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకొస్తున్నాము. అవసరమైతే హైడ్రాకు దారి కూడా మేమే చూపిస్తాం. దారి దొరకలేదనుకుంటే ఇదిగో ఇది అనేసి మేము దారి చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చెప్తున్న అబద్ధాలని నమ్మడం కాదు. నిజాలను చూపిస్తుంటే కూడా చాలామంది మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు. కానీ అసలు నిజాలు ఇవి. ఈరోజు మొత్తము హైదరాబాద్‌కు జంట జలాశయాలైన గండిపేట ప్రాంతం చుట్టూ, హిమాయత్ సాగర్ చుట్టూ 7 చెరువులు కనపడతాయి. నగరంలోనేమో చెరువులు మొత్తం ముంచేసిర్రు. తీరా చూస్తే బాగా రేట్లు పెరిగినాయి. మంచి వ్యూ పాయింట్‌లను సెలెక్ట్ చేసుకొని ఈరోజు బంగళాలు లేపుతుంటే, బిల్డింగులు లేపుతుంటే మరి దీని మీద చర్య ఏది? ఇది మేము హైడ్రానే అడుగుతున్నాము. హైడ్రాకి ఏం రూల్స్ ఉన్నాయి? ఏం రెగ్యులేషన్స్ ఉన్నాయి? మీరు చెప్పిన ప్రకారం మీరేమన్నారు? మీకు తెలిసి మీరేమన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకే రంగనాథ్ గారు మీ దృష్టికి ఇది తీసుకొస్తున్నాము. మీరు చూడండి మాకు తెలియదు అనుకోకండి. అవసరమైతే మీ దగ్గరకు వచ్చి మీకు లిస్ట్ సమర్పిస్తాము అండ్ మీకు లొకేషన్స్‌తో సహా పెడతాం. లొకేషన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. మీకు పెద్ద ఇబ్బంది లేదు ఎత్తుక్కుంటూ రావాలంటే. ఎవరెవరి ఫామ్ హౌస్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇవి కొనుక్కోవడానికి అవకాశం లేదు కదా! ఎందుకనంటే బఫర్ జోన్‌లో ఉన్న భూములని ప్రభుత్వ భూములే కదా! ఈరోజు ఆ ప్రభుత్వ భూముల్ని మీరు మీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికే కదా ఈరోజు ఈ హైడ్రా పెట్టింది. అంటే ఈ ప్రభుత్వ భూముల్ని ఇలాంటి పెత్తందారులకు వదిలేస్తారా మరి? సో దానికి సమాధానం ఎవరు చెప్తారో మరి వేచి చూద్దాము. లేదు అంటే 2 రోజులు నడిపి వదిలేస్తారా? దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అనేది మాత్రం చూద్దాం.